కానీ మనం ప్రతి ప్రాణజీవం మనం కాపాడాలి, దాన్ని నాశనం చేయకూడదు. ఎందుకంటే దాన్ని చంపారనుకో దానివల్ల మనమే నష్టపోతాం. వాటి వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది పర్యావరణానికి. ఈ కాలంలో ఎవరు పట్టుకున్నారు? అయ్యప్ప వదిలే, ఒకసారి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. మాట ఉండలేదు. పిల్లలు బాబా మళ్ళీ ఏముంటది, ఎప్పుడు ఉంటుంది ఛాన్స్? అది దూకింది అనుకోండి మళ్ళీ. అదంటారా? దూకితే మనమైనా ఒకటే, పిల్లలైనా ఒకటే. ఇదేమన్నా డబ్బులు అయినండి? వచ్చిందంటారా? కాదు, మీరు పట్టుకోగలరా? పాములు పట్టుకుంటారు, మీరు పట్టుకోగలరా? మున్సిపాలిటీ వారా? పట్టుకున్నాం. అబ్బా, వాళ్ళు మున్సిపాలిటీలో పాము పట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారా? మీరేమో మున్సిపాలిటీ తరపుని తాజు పాములు అన్ని పట్టుకుంటారు. మన మున్సిపాలిటీకి తెలిసిన వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, చెప్పండి, గట్టిగా చెప్పండి. 9912 అనే నంబరు, 9912300502. నా పేరు అయ్యప్ప. ఏదైనా పావులు కానీ ఇవి కానీ పట్టుకుంటారు బేవరం మున్సిపాలిటీ తరఫు. 99123123000502. అయ్యప్ప. అయ్యప్ప యూట్యూబ్ లో అయితే మళ్ళీ మనమే కేసు అంట. రండి అర్థం చేసుకోండి. వచ్చండి. అలా కాదు అన్నా, ఎవడో ఏదైనా బెడ్జి ఉంటాయి, బయటకు వచ్చేస్తారా? అప్పుడు వదిలిపెట్టుకో అప్పుడు ఎక్కడండి? ఎక్కడ దొరికింది? ఆ కాలంలోనా? ఆ చెట్టు అదే మన గుడి ఉంది, రామాలయం గుడి అక్కడ. అదేలే, ఇప్పుడు ఈ రామాలయం వెనకాల అదే ఇదే కాలం కదా, ఈ కాలమే. 4 అయిపోయింది, ఈ కాలంలోనే దొరికింది ఆ చివర. నేనేం పెట్టాను,
వాడన్నా బోల్డ్ వస్తుంది పేరు. వాళ్ళు పాములు పట్టుకున్నది అన్నీ పెట్టారనుకో బేపత్సం చూస్తారు. అంటే మనకి సెలబ్రేట్గా మన జాబ్ మనకు సరిపోద్దండి. నేను ఇటువంటి ఇంట్రెస్ట్ చూపించానండి. అంటే ఎవరికైనా మనం సాయం చేయడం చూస్తాం తప్ప దానివల్ల మనం పేరు తెచ్చుకోవాలని నాకు అంత గొప్పతనం. అయితే మామూలు అందుబాటులో ఉన్నారంటే ఎక్కడెక్కడ చంపేయకుండా మీకు కవర్ పెడతారు కదా. అదే నేను చంపొద్దు అంటూ ఉంటాను. నేను అంటే దాన్ని చంపేస్తాను, నేను చంపొద్దు, నేను వస్తాను అన్నానని చెప్పి నేను తీసాను. దానికోసం మీ గురించి తెలిసిందనుకో చంపడానికంటే కూడా మీకు కవర్ పెడతానికే ట్రై చేస్తారు. నా నెంబర్ కూడా తీసేసుకుంటాను. అదే వాళ్ళు ఇందాక చెప్పారు, మళ్ళీ చెప్పండి నెంబరు. 9912305002. నా పేరు అయ్యప్ప. నేను మున్సిపాలిటీ వర్కర్. మీకు మున్సిపాలిటీ ఏమొచ్చినా సరే నేను మీకు ఎటువంటి హెల్ప్ అయినా నేను చేయగలను. ఏ రకమైన సర్పాలు కానీ మనం ప్రతి ప్రాణజీవం మనం కాపాడాలి. దాన్ని ఎందుకంటే దాన్ని చంపారనుకో దానివల్ల మనమే నష్టపోతాం. వాటి వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. మీకు రేపు ఎలక అదే తింటది. ఎలక తినడం వల్ల ఎలకొండడం వల్ల ఏంటంటే మనిషికి ర్యాబిస్ అని ఒక జాబ్ వస్తుంది, ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బు రాకుండా ఇవి నివారిస్తూ ఉంటాయి. అంటే ఎలకలను ఎక్కడికెక్కడ సమూహం చేస్తాం. అలాగే పంటలు విపరీతంగా నాశనం అవ్వకుండా ఇవి చాలా వరకు కాపాడుతుంది. వాటిని మనం మెయిన్ అంటే ఈ మన ప్రాణం కాపాడుతుంది, వాటి ప్రాణం మనం కాపాడుతాం కదా. ఎప్పుడు ఏ పాము ఎవరిని కాటేయదు. దాని భయం వల్ల దాని మీదకి వెళ్ళిపోతాయి. అంతే, అంత మించిది అది అసలు ఏమి చేయదు. విషసర్పం కూడా పారిపోతుంది. సాధు జంతువు అనేది పాము అసలు ఎవరు ఏమి లేదు. దానికి మీరు కాపాడుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది. ఈ రోజుల్లో ఫోన్లు గేమ్ల వల్ల చాలా మంది ఇప్పుడు రకరకాల వైరస్ ఎన్నో అని మనకి ఒక పెట్టంటూ లేదు. కనీసం మన ఫోన్లను కాపాడుకుందాం. మీరు హెల్ప్ చేయండి అంతే. నిజంగా ఏంటంటే మీరు ఆ వర్క్లో ఉండడం చేయడం వాటిని రెస్క్యూ చేస్తున్నారు చూడండి. మీరు అంటే బయట మీరు ఎలా చూసినా వాళ్ళతో పట్టించుకోకుండా మీకంటూ ఒక ఇంట్రెస్ట్ మీద వాళ్ళని చాలా వరకు కాపాడొచ్చు. వాటిని రెస్క్యూ చేద్దామని చెప్పేసి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదన్న. మీరు నిజంగా ఇంకా ఇలాగే చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా. మన భీమవరంలో ఇలా ఉన్నారని పెద్ద తెలియదు ఎవరికి. బొమ్మని కనిపిస్తుంది పాములు ముసలు కూడా పట్టుకున్నారు. ఏం చేయమండి తప్ప బెదురు అంటే ఆ బెదురు కాకుండా ఇప్పుడు అది ఎంత శాంతంగా ఉంది. అవును, ఎందుకు మీ పేరు? నా పేరు అయ్యప్ప. అయ్యప్ప చెప్పారు కదా. నేను అసిస్టెంట్ అండి, రాజు అండి నా పేరు. ఓకే, థ్యాంక్స్. ఏదైనా చేయగలను. శివరావుపేటలోని పంటకాలం ఇది. ఇక్కడే మనం ఇప్పుడు చూసిన ఈ కొండ చిల్లని ఇక్కడే పట్టుకున్నారు. ఇదిగోండి ఈ గుడి వెనక వైపు భాగంలో ఇదిగోండి కాలువ ఒడ్డుని ఇలా తుప్పల కింద చెట్లతో వాటితో నిండి ఉన్న ఈ ప్రాంతంలోనే ఆ కొండ చిల్లని పట్టుకున్నారు. ఇది ఇక్కడ వెళ్తూ ఉంటే మున్సిపాలిటీకి సంబంధించిన అయ్యప్ప అనే ఒక మున్సిపాలిటీతో, మన భీమవరం మున్సిపాలిటీతో టైఅప్ అయిన అయ్యప్ప అనే వ్యక్తి ఈ ప్రదేశంలో ఈ జన సామర్థ్యం ఎక్కువ ఉన్న ప్రాంతంలోనే పావుని పట్టుకోవటం జరిగింది. ఇదిగోండి ఇదే ప్రదేశంలో అదిగోండి ఆయన పావును పట్టుకున్న అయ్యప్ప మనకు దూరంగా అటు రేవు వైపు, పంటకాలం రేవు వైపు కూడా ఆయన వస్తున్నారు. అదిగోండి కాలు చేతులు కడుక్కుంటున్నారు అట్లే. ఏమండి ఏ ప్లేస్ అండి ఇదే అండి? ఆ చెట్ల దగ్గర